అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది ఆగస్టు 12వ తేదీన. నిజంగా సంపూర్ణంగా భారతదేశంలో కూడా ఈ సూర్యగ్రహణం కనిపిస్తుందా? ఏ దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే అవకాశం ఉంది? అలానే దాని ప్రభావం ఎలా ఉంటుంది? దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. శర్మ గారు నమస్తే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సూర్యగ్రహణం మన దేశం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అసలు ఏ ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం జరిగే అవకాశం ఉంది? సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12వ తారీఖు రోజున ఏదైతే ఏర్పడుతుందో అది మన భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి ఆచారాలు, నియమాలు అంటే పట్టు విడుపు స్నానాలు, దేవాలయాలు మూసివేయడాలు, అలాగే భోజన విషయాలు, శ్రాద్ధాది కర్మల విషయాలు, దానాది కర్మలు ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా పాటించాల్సిన అవసరం లేదు. అయితే ఇది ప్రధానంగా యూరోప్ మరియు నార్త్ అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఇది కనిపిస్తుంది. గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, మొరాకో, అలాగే ఆస్ట్రియా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, అలాగే రష్యా, ఉక్రెయిన్ ఇలాంటి దేశాలలో సంపూర్ణ సూర్యగ్రహణం, నార్త్ అమెరికా, కెనడా లాంటి దేశాలలో పాక్షిక సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే గమనించుకున్నట్లయితే ఇది ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావము. ఈ ప్రభావం వలన మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో కానీ ఈ చెప్పిన లగ్నాలలో జన్మించినటువంటి వాళ్ళకి కొంత దుష్ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే ప్రేక్షకులు ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది, దుష్ప్రభావం అనగానే పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అని కాకుండా, ఏదో జీవితం తలకిందులైపోతున్నట్టు కాకుండా భావన కాదు. ఎవ్వరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. దుష్ప్రభావం అంటే ఏంటండి? సాధారణంగా వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తికి, ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక 50 రూపాయలు నష్టం వస్తుంది అని అనుకోండి. నెలకు మొత్తానికి ఒక 50 రూపాయలు అనుకుందాం. దీనికి 75 రూపాయలు నష్టం రావచ్చు. ఒక దెబ్బ తగలాలని మనకు రాసి పెట్టి ఉంది. ఈ గ్రహణ ప్రభావంలో కాస్త ఎక్కువ మొత్తంలో దెబ్బ తగులుతుంది, బాధపడతాం. లేదా ఒక వ్యక్తి చేత అవమానించబడతామని అనుకుంటే పలువురి చేత అవమానించబడడం జరుగుతుంది. అంతే తప్ప జీవితం తలకిందులయ్యేటువంటిది ఏది ఉండదు. ఉద్యోగాలు కోల్పోవడాలు అట్లాంటివి ఏమీ ఉండవు. కాకపోతే ప్రధానంగా సమస్యాత్మకమైనటువంటి జీవితం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడి ఇంటిలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. పైగా విద్యాకారకుడు, ధనకారకుడు, సంతానకారకుడు, పనులలో అనుకూలతను సూచించే గ్రహము, కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన గ్రహము అయినటువంటి గురువు కర్కాటక రాశిలో ఉండగా, ఆశ్లేష నక్షత్రంలో ఉన్నది సహజ భచక్రానికి 4వ ఇంటు. 4వ ఇల్లు ఏంటంటే మనస్సు, సంతోషము, ఆనందము వీటిని సూచించేటువంటిది. ఆ స్థానంలో ప్రధానంగా గ్రహణ ప్రభావం ఏర్పడుతున్నందువల్ల ఈ చెప్పినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో లేదా ఈ చెప్పిన లగ్నాలలో జన్మించినటువంటి వాళ్ళకి దుష్ప్రభావం కొంత ఉంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దుష్ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. అంటే అసలు దుష్ప్రభావం అంటే వాళ్ళకి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎంత ప్రభావం చూపించవచ్చు? ఇప్పుడు ఎందుకంటే ఇండియాలో అసలు గ్రహణ ప్రభావం ఉండదు అని అనుకున్నాం కాబట్టి ఆచార నియమాలు అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి రాసులకు సంబంధించిన వారిపైన కూడా ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. చెప్పినట్టుగా ఎక్కువ ప్రభావం అంటే ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉండదు, కానీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చాలామంది గ్రహణం అనేటువంటిది ఈ సంబంధించినటువంటిది ఏమీ ఉండదు, ఈ యొక్క ఆకాశంలో జరిగేటువంటి ఒక వింత ప్రక్రియ అంతే అనుకుంటుంటారు. కానీ మనం గమనించుకున్నట్లయితే ఈ స్పెయిన్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్నటువంటి గ్రహణంగా ఇది చెప్పబడి ఉంది. అన్నప్పుడు చూసుకుంటే దాని పక్క దేశమైనటువంటి మొరాకోలో సుప్రీంకోర్టు గవర్నమెంట్ జడ్జి తీర్పు ఇవ్వడం, హంతకులు లాంటి వాళ్ళందరూ కూడా రిలీజ్ అవ్వడము, ఆ స్పెయిన్ అనేటువంటిది ద్వారాలు తెరుచుకోవడం, మ్యాస్ ఎంట్రీ అనేటువంటిది 60,000 మంది ఒక దేశంలో చొరబడ్డారు, అక్కడ విధ్వంసం సృష్టించారు. మరి గ్రహణానికి ఒక 10 రోజుల ముందే ఎందుకు జరగాలి? ఎప్పుడో జరగాలి కదా. దీని ప్రభావం వల్ల గ్రహణం అంటే ఏంటనంటే ఒక వ్యవస్థకి అంతము,
కొత్త వ్యవస్థకి నాంది పలకడానికి సూచనగా చెప్పబడి ఉంది. ఓకే. అంతే. అంటే ఇప్పుడున్నటువంటి జరుగుతున్నది పాతదిగా ఉండి కొత్తది ఏదో జరగబోతుంది. కాబట్టి ప్రకృతి విపత్తుల విషయం కనుక చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ చెప్పబడినటువంటి అంటే ఇప్పుడు మీరు యూరోప్ లో ప్రభావం ఎక్కువ ఉంటుంది అని చెప్పి అన్నారు కాబట్టి యూరోప్ లో మన తెలుగు వాళ్ళు చాలా మంది సెటిల్ అయి ఉన్నారు. అలాగే సుమన్ టీవీ యూకే కూడా ఉంది. యూకే దగ్గర నుంచి జర్మనీలో కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఆ యూకేలో లేదా యూరోప్ లో మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఈ గ్రహణ సమయంలో అనుసరించాల్సినటువంటి కర్మలు కానీ విధులు కానీ ఏమైనా ఉన్నాయా? ఈ గ్రహణ ప్రారంభం వాళ్ళ యొక్క సంబంధించినటువంటి కాలమాన ప్రకారం చూసుకుంటే ఏ సమయం నుంచి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంతమవుతుంది తెలుస్తుంది. కాబట్టి ఆ సమయం నుంచి ఆ రోజున సాధారణంగా సూర్యగ్రహణం ఉదయము మధ్యాహ్నం అలా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా శ్రాద్ధాది క్రియలు చేయాలని అనుకుంటే గ్రహణం విడిచిన తర్వాత వెంబడే పెట్టవచ్చు, లేదా మరుసటి దినంకైనా పెట్టవచ్చు. ఇక గ్రహణ సూతకం ప్రారంభం అనేటువంటిది గ్రహణం ప్రారంభమయ్యేటువంటి 3-4 గంటల ముందు నుంచే ఉంటుంది. కాబట్టి సాధారణంగా అక్కడి దేవాలయాలు మన వాళ్ళు ఎవరైనా ఆచరిస్తున్న వాళ్ళైతే దేవాలయాలన్నీ మూసివేస్తారు. ఇంట్లో కూడా మొత్తం పూర్తిగా దిగ్బంధనం, అంటే కిటికీలు కానీ అన్ని డోర్స్ అన్ని మూసివేయడం జరుగుతుంది. సాధారణంగా బాలింతల్ని గ్రహణం అనేటువంటిది చూడకూడదని చెబుతారు. కాబట్టి బిగసు పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు, చక్కగా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. పెద్దలకి పిల్లలకి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ వయస్సులో ఉన్నటువంటి వాళ్ళకి 12 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ గ్రహణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు భుజించకూడదు. దాహం వేస్తే నీళ్లు తాగొచ్చు, తప్పులేదు. కానీ మనం నీళ్లు తాగే నీటిలోనైనా కానీ వండుకున్న కూరగాయలు అటువంటి వాటిలో కానీ నిలువ ఉన్న పదార్థాల్లో దర్భపోచలు వేయడం చాలా మంది. ఎందుకంటే అమెరికాలో సైంటిస్టులే తేల్చారు ఎక్స్రే కిరణాన్ని కూడా నశింపచేసే శక్తి దర్భలకు ఉందని. అందుకనే అనాదిగా మన వాళ్ళు దర్భని ప్రతి కార్యక్రమాల్లో వాడేవాళ్ళు. ఇక ప్రధానంగా పట్టు స్నానము విడుపు స్నానం అనేటువంటిది చేయాలి. పట్టుతో ఎందుకు చేయాలి? ఈ గ్రహణం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి సమయం. కొంతమందికి అది ఒక అద్భుతమైన దృశ్యం. కానీ ఉపాసన పరులు దేవతానుగ్రహాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క గ్రహణం పట్టిన సమయం మరియు విడుపు సమయం వరకు కూడా ఎవరైతే తమ ఇష్టదేవత ఆరాధన లేదా గురువుగారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం ఎవరైతే పఠిస్తారో, మామూలు సందర్భాల్లో 1000 సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ గ్రహణ సమయంలో ఒక్కసారి ఉచ్చరించినందువల్ల అటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ వీక్షించేటువంటి యూరప్ కంట్రీలో మన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రహణ సమయంలో ఇష్టదేవతారాధన, శివ విష్ణు లలితా సహస్రనామ పారాయణాలు విడవకుండా చేయండి. తప్పకుండా దేవతానుగ్రహం చాలా కలుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే విడిచిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత ఇల్లంతా కూడాను శుభ్రపరచుకోవడం, ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో చిత్రపటాలన్నీ కూడాను మళ్ళీ శుభ్రపరచుకోవడం, వెండి వస్తువులు ఇత్తడి వస్తువులన్నీ కూడాను చక్కగా శుభ్రపరచుకోవడం లాంటిది చేసుకొని ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత ధూపం వేసేసి తదనంతరం మళ్ళీ కార్యక్రమాలన్నిటువంటివన్నీ సజావుగా చేసుకోవచ్చు. ఇక తరువాత ఈ కార్యక్రమం అయిన తర్వాత అవకాశం ఉంటే ప్రదోషకాల సమయానికి అక్కడ దేవాలయాలు ఓపెన్ చేసి ఉంటే బ్రాహ్మణులకి ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు చేయవచ్చు. లేదా ఉదయాన్నే 13వ తారీఖు రోజున వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత శివాలయంలో అభిషేకం చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ బ్రాహ్మణులకి చక్కగా ఈ సంబంధించినటువంటి గోధుమలు, బియ్యము, మినుములు, ఉలువలు ఇవన్నీ కూడా వీటితో పాటుగా ఎర్రటి వస్త్రము మరియు నీలిరంగు వస్త్రము, తెలుపు రంగు వస్త్రము, అన్ని రంగు కలిసినటువంటి వస్త్రము, దీంతో పాటుగా సూర్యబింబము, సర్పబింబము అవి దానము చేయవచ్చు. చేసిన తర్వాత బ్రాహ్మణుడికి స్వయం భాగదానం చేస్తే చాలా మటుకు గ్రహణ దోషంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇది ఏంటి? ఇది నిజంగా జరుగుతుందా? ఇది విశ్వాసంతో కూడుకున్నటువంటిది. దీని ప్రభావం ఏమవుతుందనంటే ఇది అనుభవించినటువంటి వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఈ గ్రహణ తదనంతరం ఈ యొక్క దోష నివారణ జరుపుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఇంతకుముందు ఏర్పడినటువంటి గ్రహణాల్లో మేము పలానా రోజు పూజ చేసుకున్నాం ఈ గ్రహణం తర్వాత, లేదా ఈ యొక్క దానం చేసుకున్నాం, కానీ తర్వాత మేము అనుకున్నట్టుగా ఈ రాశిలో మాకు ఇబ్బంది కలిగింది, కింద పడ్డాము, కానీ సేఫ్ సైడ్ అయిపోయామండి, ఇదే పెద్ద దెబ్బ తగిలి ఉంటే మాకేమయ్యేది, ఆనాడు చేసుకున్న పూజా ఫలితం. ఏదైనా ఎవరైనా కానీ ప్రతి మతంలో దైవం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. మనం నమ్మి విశ్వాసంతో చేస్తే భగవంతుడు సదా మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే ఈ చెప్పినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అన్నిటి చేయించడం జరుగుతుందండి. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఎందుకనంటే
ఇది 12వ తారీఖు యూరోప్ కంట్రీలో ఉదయం ఏర్పడుతుంది. ఓకే. మన భారత కాలమానానికి తర్జుమా చేసుకుంటే రాత్రి 9:24 నుంచి మధ్యరాత్రి 1:46, మ్యాక్సిమం 2:04 వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం మన భారతదేశంలో ఉంటుంది. ఓకే. కాబట్టి భారతదేశంలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు ఆ కాలానికి ఈ యొక్క సమయానికి దేవతా పూజలు, ఉపాసన, మంత్రోపాసన చేస్తే ఆ గ్రహణ సమయంలో వచ్చే ఫలితం మనకి ఇక్కడ కలుగుతుంది. ఓకే. అందుకనే ఆ సమయంలో చేయించడం జరుగుతుంది. సో అమెరికాలో ఉండే వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి, అమెరికాలో ఉండే వాళ్ళు, నార్త్ అమెరికా కానీ, అవును. ఇప్పుడున్న అమెరికాలో కానీ, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎప్పుడు వస్తుంది, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇక్కడ మనకు అమెరికాలో, నార్త్ అమెరికాలో కొన్ని ప్లేసెస్లో ఈ యొక్క పాక్షిక సూర్యగ్రహణం, కెనడా లాంటి దేశాలు, యూకే, రష్యా ఇలాంటి ఉక్రెయిన్ లాంటి దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం ఉన్నది. కాబట్టి ఏ ఏ ప్రాంతాల్లో, నార్త్ అమెరికా, కెనడాలో ఏ ఏ ప్రాంతాల్లో, అలాగే యూకే, రష్యా లాంటి ప్రాంతాల్లో ఏ సమయంలో ఇది పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది, టైమింగ్స్తో సహా మన యుఎస్ఏ ప్రేక్షకుల కోసం తెలియజేద్దామండి. ప్రధానంగా గమనించుకున్నట్లయితే అలస్కా మార్నింగ్ 7:36 AM నుంచి 9:09 AM, బ్యాంగో మైనే 12:54 PM నుంచి 2:49 PM, బోస్టన్ 1:01 PM నుంచి 2:46 PM, డెట్రాయిట్ మిచిగాన్ 1:03 PM నుంచి 2:08 PM, న్యూయార్క్ సిటీ 1:07 PM నుంచి, న్యూయార్క్ నగరమే, న్యూయార్క్ రాష్ట్రం కూడా 1:07 PM నుంచి 2:38 PM, ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా 1:11 PM నుంచి 2:35 PM, పోర్ట్లాండ్ 1:17 PM నుంచి 2:27 PM, వాషింగ్టన్ DC 1:17 PM నుంచి 2:27 PM, ఎడ్మంటన్ కెనడా 1:58 PM నుంచి 3:58 PM, లండన్ యూకే 6:17 PM నుంచి 8:06 PM వరకు, మాంట్రియల్ కెనడా 12:50 PM నుంచి 2:38 PM, సెయింట్ జాన్స్ కెనడా 2:28 PM నుంచి 4:37 PM, టొరంటో కెనడా 12:55 PM నుంచి 2:23 PM, విన్నిపెగ్ కెనడా 11:25 AM నుంచి 12:40 PM వరకు. ఓకే. ఈ సంబంధించినటువంటి సమయంలో గ్రహణ ప్రభావం ఉంటుంది. ఆ రాష్ట్రాలు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సమయంలో గ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది కూడా వాళ్ళకి. ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ సమయంలో వాళ్ళు పట్టు విడుపు స్నానం చేయడం, ఈ సమయంలో చక్కగా ఈ గర్భవతులు ఎటువంటి బయటికి వెళ్ళి విషవాయువులు పీల్చకపోవడం. ఎందుకంటే గ్రహణం ఏర్పడుతున్నప్పుడు నేరుగా విషవాయువులు ఏ ప్రదేశంలో గ్రహణం ఏర్పడుతుందో ఆ ప్రదేశంలో విషవాయువులు ప్రసరిస్తాయి. ఓకే. కాబట్టి గర్భవతులు కనుక అటువంటి విషవాయువులు తీసుకున్నారనుకోండి, పీల్చారనుకోండి, తద్వారా ఏమవుతుంది, కాస్త ఈ సంబంధించినటువంటి గ్రహణం మరియు వ్యాధితో పిల్లలు జన్మిస్తారని మనకు నానుడి ఉంది. అయితే తర్వాత ఎందుకు శుభ్రపరచుకోవాలి ఇల్లంతా అంటే, ఇల్లంతా కూడా ఈ విషవాయువులతో ఉన్నప్పుడు గోడలకు కూడా ఆ విషవాయువులు ఉంటాయి, మన కంటికి కనిపించవు అవి. కాబట్టి శుభ్రపరచుకుంటే వెళ్ళిపోతాయి. ధూపం వేస్తే గోడలకి ఉన్నటువంటిది కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది. తద్వారా పాజిటివ్ ఎనర్జీ చక్కగా మన ఇల్లు శుద్ధి అవుతుందని చెప్పి పూర్వకాలం నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దేవాలయాలు ఎందుకు మూసివేస్తారు అనేటువంటిది కూడా చాలా మంది గుడ్డలతో సహా పెడతారు. ఎందుకంటే ఆ విషవాయువులు తగిలినప్పుడు రాళ్ళకి పగుళ్ళు వస్తాయి విగ్రహానికి. పగిలినటువంటి విగ్రహాన్ని పూజించి ఉండదు కాబట్టి అనేక రకాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు కూడా. ఇదే విధానం మన వాళ్ళు కూడా పాటిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా పట్టు విడుపు స్నానాలు చేయడము, ఈ న్యూయార్క్, ఈ సంబంధించినటువంటి యుఎస్ఏలో, కెనడా, యూకే, రష్యా లాంటి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అలా చెప్పిన సమయంలో నియమాలు పాటించి తదనంతరం ఆ విధంగా గోధుమలు, మినుములు, బియ్యము, ఉలువలు దానం చేయడం, సర్పబింబము, సూర్యబింబము దానం చేయడం, వస్త్రము దానం చేయడం, బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇవ్వడం, ఇవన్నీ చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి. అలాగే మీరు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి అన్నారు. సో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి దుష్ప్రభావాలు అంటే? దుష్ప్రభావాలు భారతదేశం కూడా ఎక్సెంప్షన్ కాదండి దీనికి. ఎందుకనంటే ఈ భారతదేశము సంబంధించి చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనం చూసాం మాస్ హెసిటేషన్ అనేటువంటిది జరిగింది. ఈ మన ఢిల్లీ కేంద్రంగా ఎంతో మంది విద్యార్థుల నిరసన, ఎప్పుడు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు? గ్రహణం ముందే. ఎందుకంటే గ్రహణం ఏర్పడుతున్నటువంటి నెల రోజుల ముందు, తర్వాత పూర్వకాలంలో 6 నెలల వరకు దాని నియమాన్ని పాటించేవాళ్ళు. కానీ ఇప్పుడు 3 నెలల వరకు మ్యాక్సిమం టైం పెట్టుకుంటున్నారు. మహాభారత యుద్ధ కాలంలో కూడా 2 గ్రహణాలు ఒకే నెలలో ఏర్పడినటువంటి కారణం చేత ఈ సంబంధించినటువంటి మహాభారత యుద్ధం జరిగింది కదా. కాబట్టి మళ్ళీ అదే ఒకే నెలలో 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. 15 రోజుల డిస్టెన్స్ లో మళ్ళీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దుష్పరిణామాలు ఉన్నప్పుడు ప్రధానంగా ప్రకృతి విపత్తులు, భూకంపాలు కానీ,
అగ్ని ప్రమాదములు చోటు చేసుకోవడం కానీ, అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వడం కానీ, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు కానీ, తీవ్రవాద దుశ్చర్యలు, ఒక దేశంలో ఇంకొక దేశాలు పోటాపోటీగా యుద్ధ వాతావరణం. మన భారతదేశంలో కూడా మోడీ జాతకం గారి ప్రకారం సెప్టెంబర్ 4 వరకు అనుకూలంగా లేదు కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ఒక విషమ పరీక్షనే మన భారతదేశం కూడా ఎదుర్కోబోతుంది భవిష్యత్తులో. అమెరికాలో ట్రంప్ గారి జాతకం ఎలా ఉంది? ఇప్పుడు చూశారంటే వారికి ఈ యొక్క అమెరికా కంట్రీ జాతకరీత్యా వారికి సంబంధించినటువంటి గ్రహణం కూడా అమెరికాలో ఏర్పడుతుంది కదా. ఈ మధ్య కూడా వారికి అనేక రకాలుగా మరణగండాలు తప్పాయి. ఈ సంబంధించినటువంటి ట్రంప్ గారి జాతకరీత్యా చూసినా కూడా గడ్డు కాలంగానే నడుస్తుంది అతనికి. వారు కాలసర్ప దోషంలో జన్మించారు, సింహలగ్నంలో జన్మించారు. ఈ సింహలగ్నానికి 12వ ఇంట గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వారి జాతక ప్రకారం కాస్త విపత్తులు అనేటువంటివి ఉంటాయండి. ఆ విపత్తులు ప్రపంచ విపత్తులు కాకుండా ఉంటే చాలా అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం చూసినాక అందరిలో ఒక భయం ఉంది. మీరు యుద్ధ భయాలు కూడా ఉంటాయి. యుద్ధ భయాలు ఎందుకంటే ఉక్రెయిన్ రష్యాలో కూడా ఈ గ్రహణం సూచిస్తుంది కాబట్టి నివురు గప్పిన నిప్పులా ఉన్నటువంటి ఉక్రెయిన్ రష్యా అడపాదడప అప్పుడప్పుడు యుద్ధం చేస్తున్నాయి. దీని ప్రభావం వల్ల ఒక మార్పుకి సంకేతమని మనకు చెప్పింది గ్రహణం ద్వారా మనకు తెలుస్తుంది. మార్పుకి సంకేతం అంటే యుద్ధం బాగా తీవ్రతరం అవ్వచ్చు, లేదా ఆల్ ఆఫ్ సడన్గా 2 దేశాల అధ్యక్షులు కూర్చొని కలిసి మాట్లాడుకొని శాంతి ఒప్పందం అయినా కావచ్చు. ఏదైనా ఒక మార్పుకి సంకేతం అనేటువంటి ఈ గ్రహణం సూచిస్తుంది. ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి ప్రాంతంలో ఈ ఉక్రెయిన్ రష్యా కూడా ఉండడం కూడా యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి ఏదైనా ఫలితాలు అతి త్వరలో మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ చెప్పినటువంటి ఈ యొక్క మన వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశులు 9 రాశుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త హెచ్చరికలు లాంటివి చేయవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి సారి ఎందుకంటే శని కూడా వక్రీకరించున్నాడు. ఏ పని చేసినా రివిజన్ చేసుకొని పని చేయమని చెప్పింది. ఈ యొక్క కన్యా రాశికి, వృషభ రాశికి, అలాగే కుంభరాశికి మాత్రం ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల పాజిటివ్ సైన్స్ అనేటువంటివి పెరుగుతాయి. తప్పకుండా ఈ లగ్నాల్లో జన్మించినటువంటి వాళ్ళకి పాజిటివ్. చెప్పిన రాశులు ఏవైతే బాగోలేదన్నారో ఆ లగ్నాల్లో జన్మించినటువంటి వాళ్ళు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. అంతేకాని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎవరు చెప్పినా భయపడకండి. సమస్య కొద్దిగా తీవ్రతంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దగ్గరలో చక్కగా దేవత అనుగ్రహాన్ని పొందే విధంగా శివాభిషేకం చేసుకోండి చాలు. శక్తి ఉంటే దానాది కార్యక్రమాలు చెప్పిన విధంగా చేసుకోండి. ఇంకా అవకాశం ఉంటే అదే ఈ యొక్క ఆగస్టు 12వ తేదీన కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో గ్రహణ దోష నివారణ పూజలు జరుగుతున్నాయి. 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీహరి శర్మ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది సూర్యగ్రహణ ప్రభావం మన దేశం పైన ఇమ్మీడియట్గా లేకపోయినా కానీ కొన్ని రాశుల పైన ఆ ప్రభావం కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయని శ్రీహరి శర్మ గారు చెప్తున్నారు. దానికి పరిహారాలు కూడా సూచించారు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు గ్రహణ సమయాలని నోట్ చేసుకొని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.